ఏది నిజమైన పుట్టినరోజు, ఏది అసలైన పండుగ రోజు, ఏది నిజమైన పుట్టినరోజు, ఏది అసలైన పండుగ రోజు, ఏది నిజమైన పుట్టినరోజు, ఏది అసలైన పండుగ రోజు, ఏది ఏది నిజమైన పుట్టినరోజు, మనిషి మనిషిగా మారిన రోజు, మంచి పనులు సాధించిన రోజు, మనిషి మనిషిగా మారిన రోజు, మంచి పనులు సాధించిన రోజు, అదే నిజమైన పుట్టిన రోజు, అదే అసలైన పండుగ రోజు, ఏది నిజమైన పుట్టిన రోజు, ఏది అసలైన పండుగ రోజు. ఏది నిజమైన పుట్టినరోజు, ఏది అసలైన పండుగ రోజు, కన్ను మిన్ను కానక నరుడు పాపాలెన్నో చేస్తుంటాడు, కన్ను మిన్ను కానక నరుడు పాపాలెన్నో చేస్తుంటాడు, ఆ పాపాలకు పరిహారముగా, ఆ పాపాలకు పరిహారముగా మేలు చేసి చూపించిన రోజు, అదే నిజమైన పుట్టినరోజు, అదే అసలైన పండుగ రోజు, అదే నిజమైన పుట్టినరోజు, అదే అసలైన పండుగ రోజు. ఏది నిజమైన పుట్టినరోజు, ఏది అసలైన పండుగ రోజు, అప్పు కూటికై అప్పులు చేసి తిప్పలు పడుతూ తిరిగేవాడికి, అప్పు కూటికై అప్పులు చేసి తిప్పలు పడుతూ తిరిగేవాడికి, పెరటి తోటలో పెన్నిధి దొరికి, పెరటి తోటలో పెన్నిధి దొరికి, అప్పులు తప్పున తీరిన రోజు, అప్పులు తప్పున తీరిన రోజు, ఏది నిజమైన పుట్టినరోజు, ఏది అసలైన పండుగ రోజు. వారి కలకత్తాలో పరగణాలున్నాయి, ఢిల్లీలో పరగణాలున్నాయి, అక్కడ ఇక్కడ ఏమిటండి ఇండియా హోల్ మొత్తం మీద పరగణాలున్నాయి. వారి పూర్వీకులు
కుంచాలతో వజ్రాలు కొలుచుకున్నారు, పంచుకున్నారు. వాళ్ళ పూర్వీకులు సరేనండి, ఇప్పుడు వీళ్ళకి ఏ పాటి ఉన్నది అని. తమరు కాస్త ఆగండి. వారి తాహత అడిగితే తాహత తమకలేదు. క్షమించండి, మనలో మన మాట. అది సరేననుకోండి. వశిష్ఠుల వారు మహారాజా సంబంధం చేయాలని మాకు ఎంతకాలంగానో ఉంది. అది మాకు చాలా ఇష్టం. మరి ఎలాగైనా అబ్బాయికి వివాహం నిశ్చయం చేయాలి. చాలా సంతోషం, చాలా సంతోషం. నాయన నీ అభిప్రాయం ఏమిటి నాన్న మీరు అనేది? నాకు పెళ్లి ఇష్టలేదు. ఏమైనా సార్ ఒప్పుకోను. ఒరే ఏమిట్రా ఇదంతా? లక్ష్మి తనంతట తాను ఇంటికి వస్తుంటే కాదనుకుంటారు నాయన. ఎలాగైనా ఒప్పుకో, పెద్ద ఇంటి సంబంధం. ఏ ఇంటి సంబంధం అయినా సరే నాకు ఇష్టం లేదని చెప్పాను అంతే. బాబు గారు మీరు పదండి, నేను రోజు చెప్తాను కదా. పదండి, తమరు పదండి. నాయనా చూడరా గోపాల్, దయచేయండి. వీరు శ్రీ 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 మహారాజా గారు. నమస్కారం. నమస్కారం. వారు శ్రీ 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 కుమార్ రాజా గారు. నమస్కారం. నమస్కారం. జై హుజూర్ బడా రాజా వారు, వారిని కూర్చోమందామా? తమ అభిప్రాయమే మా అభిప్రాయం కుమార్ రాజా వారు, కూర్చోమందాం. జై హుజూర్, జై హుజూర్. మేము కూర్చోమంటున్నాం. చిత్తం. వశిష్ఠుల వారు, వారు ఏ పరగణకు చెందిన రాజావారో మీరు మనవి చేసి ఉండలేదు. వారి పరగణ అన్యథా భావించకండి. మాకే పరగణాలు లేకపోయినప్పటికీ మాటలకి కట్టి పెట్టండి. వశిష్ఠు, వారికి ఏ పరగణ లేదని మాతో ఎందుకు మీరు ముందు మనవి చేసి ఉండలేదు? వశిష్ఠుల వారు, మాకు కోపం వచ్చుతున్నది. క్షమించండి మహారాజా వారు. ఏ ఎస్టేటు లేకపోయినా మాది రాజవంశమే. మా సన్నిహిత దాయాది రాజా రఘునాథరావు అనే వృద్ధుడికి మేం వారసులం. ఆయన కాస్త గుటుక్కుమంటే మేం కోట్లకు పడిగెత్తుతాం. వాడింకా చావలేదా? ఏదో మొండి ఘటం గనక ఇంకా మిగిలినాళ్ళండి. రేపో మాపో హరి అంటాడు. వాడు హరి, మీకు సిరి, అంతేనా? చిత్తం, అంతేనండి. సరే, ఈ సంబంధం గురించి ఆలోచించుదామంటాం. తమరేమంటారు కుమార్ రాజా?